హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఢిల్లీలో 2020లో జరిగిన షాహీన్ బాగ్ అల్లర్లు మనందరికీ గుర్తుండే ఉంటాయి కదా. ఈ అల్లర్లలో ఏకంగా 53 మంది హిందువులు చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారు. చాలామందిని చాలా దారుణంగా అతి కిరాతకంగా చంపిన అల్లర్లు ఇవి. సో ఇలాంటి అల్లర్లు మనం గతంలోనే చూసాం. అలాంటి వాటినే తాజాగా కూడా ఢిల్లీలో రేకెత్తించేందుకు కొంతమంది పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేశారు అని మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఢిల్లీలో రాళ్లు రువ్వే ఘటనలతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీకి సంబంధించిన మొహీబుల్లా నద్వీ అక్కడ ఉద్రిక్తతలను పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఒక ఫేక్ న్యూస్ సైతం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ మూడింటిని మనం ఒక్కసారి చూసుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో మరోసారి అల్లర్లను రేకెత్తించేందుకు వీళ్ళంతా ప్రయత్నాలు చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా ఢిల్లీలో ఎందుకు జరిగింది అంటే, రీసెంట్గా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక మసీదుకు సంబంధించిన ఆక్రమిత కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం చేసింది. వీటిని అడ్డుకోవడానికి స్థానిక ముస్లింలు వచ్చి రాళ్లు రువ్వగా మొహీబుల్లా నద్వీ అనే సమాజ్వాదీ పార్టీ ఎంపీ పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో కొన్ని లెఫ్టిస్ట్ అకౌంట్లు సోషల్ మీడియాలో ఈ ప్రిన్స్ నరుల్లా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అనే విధంగా ఒక ఏఐ వీడియోను వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ నరుల్లా అనే వ్యక్తి ఈ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేయడంతోనే పోలీసులు ఇతన్ని తీసుకువెళ్ళిపోయారు. తద్వారా మన భారతదేశంలో మైనారిటీలకు అసలు స్వేచ్ఛనే లేదు, కనీసం నిరసన తెలిపే హక్కును సైతం వీళ్ళు కాల రాస్తూ ఉన్నారు అనే విధంగా వీళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ను అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆక్రమిత కట్టడాలకు ఎందుకు ఇప్పుడే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది, ఈ ఆక్రమిత కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మనందరికీ రామ్లీలా మైదాన్ గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో పెద్ద పెద్ద ఉద్యమాలన్నీ కూడా ఢిల్లీలోని రామ్లీలా మైదానం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని విపక్ష పార్టీలు లేదంటే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఉద్యమం చేసుకోవడానికి ఒక పెద్ద ప్లేస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దేశంలోని నిరసనలు తెలపాల్సిన ప్రజలంతా కూడా ఈ రామ్లీలా మైదానంకి వచ్చేందుకు చాలా వీలుగా ఉంటుంది. సో అందువల్లనే ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి రామ్లీలా మైదానాన్ని ఒక మసీదు సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు ఈ మైదానానికి పక్కనే ఉంటుంది. సో ఈ మసీదు ఏం చేశారంటే మెల్లిమెల్లిగా దీన్ని విస్తరణ పేరిట ఈ రామ్లీలా ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏకంగా 39,000 చదరపు అడుగుల స్థలాన్ని వీళ్ళు ఆక్రమించేసుకుని ఒక ఫంక్షన్ హాల్ను కట్టేశారు. అంతేకాకుండా ఒక వంటగదిని సైతం వీళ్ళు కట్టేశారు. తద్వారా కొన్ని సంవత్సరాలుగా ఈ కట్టడాలు ఈ విధంగానే ఉన్నాయి. తద్వారా రామ్లీలా మైదానం మెల్లిమెల్లిగా ఆక్రమణకు గురవుతూ వస్తుంది. దీనిపై ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ గతంలోనే చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేయగా ఈ మసీదు అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత మీరంతా కూడా ఈ 39,000 చదరపు అడుగులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఆక్రమిత భూమి కాబట్టి దీనంతటిని ఇక్కడ ఏవేవి కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ అధికారులకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేయాలి అని మసీదు అధికారులకు ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది. ఈ మసీదు ఏదైతే ఉందో రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది కదా. ఈ బాంబ్ బ్లాస్ట్లో ఉమర్ నబీ అనే వ్యక్తి చాలా కీలకంగా సూసైడ్ బాంబర్గా మారి ఈ బాంబ్ బ్లాస్ట్కు పాల్పడ్డాడు. ఈ ఉమర్ నబీ సైతం హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే మధ్యలో ఈ మసీదు దగ్గరే తన కారును పార్కింగ్ చేసి ఆ మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు తిరిగాడు అనే దానికి సంబంధించి సైతం పెద్ద ఎత్తున ఆధారాలు లభించాయి. అలాంటి మసీదులో మెల్లిమెల్లిగా ఆక్రమణకు గురి చేస్తూ ఉండటం తీవ్ర కలకలం రేపడంతో ఢిల్లీ మున్సిపల్ అధికారులు దీనిపై చర్యలకు ఉపక్రమించారు. సో ఎలాగో ఢిల్లీ హైకోర్టు సైతం దీనికి ఓకే చెప్పేసింది. అంతేకాకుండా మసీదు అధికారులు తెలివిగా ఏం చేశారు అంటే, జనరల్గా కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేసు మన వైపు ఉంటుందా లేదా అవతలి వారి వైపు వెళ్ళిపోతుందా అనే దానికి సంబంధించి తీర్పు కంటే ముందే కొన్ని చిన్న చిన్న సూచనలు కనిపిస్తూ ఉంటాయి. మసీదు అధికారులు దీన్ని గుర్తించిన తర్వాత ఈ తీర్పు ఎలాగో మనకు అనుకూలంగా రాదు అని
వాళ్ళు ముందుగానే ఒక అంచనాకు వచ్చేశారు. తద్వారా ఢిల్లీ హైకోర్టుకు ఏమని చెప్పారు అంటే, మేము ఎలాగో ఆ ఫంక్షన్ హాల్ అండ్ ఆ వంటగదిని మేము వాడటం లేదు, తద్వారా మీరు దాన్ని ఖాళీ చేసేసుకోవచ్చు, ఆ కట్టడాలన్నిటినీ మీరు కూల్చివేసుకోవచ్చు అనే విధంగా సైతం మసీదు అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తేల్చి చెప్పారు. అంటే ఖచ్చితంగా దీనికి మసీదు సైతం ఒప్పుకున్నట్లే అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఎప్పుడైతే దీన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, వెంటనే అక్కడ కొంతమంది ఉన్మాదులు వచ్చి అల్లర్లు క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాళ్ళు లేకపోతే కొంతమంది యువకులు అక్కడ గుమిగూడి మెల్లిమెల్లిగా పోలీసులపైకి రాళ్లు రువే ప్రయత్నాలు చేశారు. తద్వారా అక్కడ చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన మొబీబుల్లా నద్వీ అనే ఎంపీ సైతం అక్కడ స్థానికంగా ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇందులోనే ఒక ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయడం ద్వారా మొత్తంగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు క్రియేట్ చేయాలి అని ఒక పెద్ద ఎత్తున తెర వెనుక ప్రయత్నాలు జరిగాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం దీనిపై చాలా అంటే చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎవరైతే చిన్న చిన్నగా రాళ్ళు రువ్వడం స్టార్ట్ అయిందో అప్పుడే వాళ్ళందరిపై పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్కు చేపట్టారు. ఇందులో మెయిన్ రోల్ ప్లే చేసిన 5 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసేశారు. వీళ్ళందరినీ సైతం జైల్లో ఉంచారు ఇప్పుడు. అంతేకాకుండా ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్థానికంగా పార్లమెంట్ స్ట్రీట్ మాస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మాస్క్ ఈయన మౌలానాగా సైతం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ను సైతం వెంటనే అదుపులోకి తీసుకుని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించేశారు. తద్వారా అక్కడ అల్లర్లు అనేవి స్టార్ట్ కాకుండా ఢిల్లీ పోలీసులు చాలా అంటే చాలా జాగ్రత్తతో వ్యవహరించారు. ఒకవేళ ఇక్కడ కనుక ఈ చాకచక్యంగా వ్యవహరించకుండా ఏదైనా చిన్నగా అదుపు తప్పినా కూడా ఢిల్లీ మరోసారి తగలబడిపోయేది. ఢిల్లీ అంటే మన దేశ రాజధాని. మన దేశ రాజధానిలో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ అనేవి జరిగితే ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇటు సౌదీ అరేబియా దేశాలతో పాటు అమెరికా, యూరప్ దేశాలు ఇలాంటివి ఎప్పుడెప్పుడు మన దేశంలో తప్పు జరుగుతుందా, మైనారిటీలపై ఇలాంటి దాడులు జరుగుతాయా అనే దానికి సంబంధించి వీళ్ళు కాచుకుని కూర్చుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో ఇలాంటి ఘటనలు కనుక చోటు చేసుకుంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా ఒక పెద్ద వివాదమే చెలరేగే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, మన భారతదేశ పత్రికలు అయితే సరిగ్గా వార్తలను రాస్తాయి, కానీ ఇంటర్నేషనల్ పత్రికలు అయితే అస్సలు ఆ విధంగా చేయవు. మొత్తం ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అనేవి రాస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఒక పేపర్ గురించి చెప్పుకోవాలంటే అల్ జజీరా అనే ఒక పేపర్ ఉంటుంది. ఇది ఏకంగా ఉగ్రవాదులకు మద్దతిస్తూ తన వార్తలను రాస్తూ ఉంటుంది. ఈ అల్ జజీరా తాజాగా ఈ ఘటనపై ఒక కీలకమైన ఆర్టికల్ రాసింది. దానికి హెడ్లైన్ ఏమని పెట్టిందంటే, ఇది ఒక ప్రాచీన మసీదు, ఈ ప్రాచీన మసీదు సైతం ఇల్లీగల్ ల్యాండ్ కింద కట్టారు అనే విధంగా ఢిల్లీ పోలీసులు అండ్ ఢిల్లీ మున్సిపల్ అధికారులు దీన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే విధంగా అల్ జజీరా తన హెడ్లైన్లో రాసుకొచ్చింది. కానీ నిజానికి ఈ మసీద్ అనేది ప్రాచీనమైనదే, కానీ వీళ్ళు ఆక్రమించుకుని కట్టిన కట్టడాలన్నీ కూడా రీసెంట్గా కట్టినవే అనే విషయాన్ని మాత్రం ఈ అల్ జజీరా అనే పత్రిక అస్సలు బయట పెట్టలేదు. ఈ విధంగా అంతర్జాతీయ పత్రికలు ఈ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ అంతర్జాతీయంగా మన భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం సైతం ఈ అల్లర్ల ద్వారా జరిగే అవకాశం ఉండేది. కానీ ఢిల్లీ పోలీసులు అండ్ ఢిల్లీ ప్రభుత్వం వీటన్నిటిని కూడా చాలా చాకచక్యంగా అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.